వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్స్ శ్రీధర్ గంగవరపు ఉన్నారు. ప్రముఖ మెడికవర్ హాస్పిటల్ సంబంధించి డాక్టర్. అయితే ప్రస్తుత రోజుల్లో స్పోర్ట్స్ సంబంధించి ఎంతోమంది స్పోర్ట్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు, అలాగే స్పోర్ట్స్ ఆడుతున్నారు. అందులో స్పోర్ట్స్లో చాలా ఇంజ్యూరీస్ అవుతున్నాయి. అయితే ఆ స్పోర్ట్స్ సంబంధించి ఇంజ్యూరీస్ నుంచి మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పి మనకి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ మనకి శ్రీధర్ గంగవరపు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో నేను డాక్టర్ శ్రీధర్ గంగవరపు అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో నా మెయిన్ స్పెషాలిటీ వచ్చి జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అండి మెయిన్. సార్ ప్రస్తుత రోజు స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అంటే ఏమిటి, ఎలాగా మనం సో మెయిన్ మనం అందరం చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ చూస్తాం. సో వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు, వాళ్ళు కప్స్ మెడల్స్ తీసుకున్నప్పుడు చూస్తాం, క్లాప్స్ కొడతాం. అలాగే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు కూడా మనం బాధపడతాం. బట్ యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ దాని వెనకాల వాళ్ళు ఎంత కృషి చేశారు, అలాగే వాళ్ళు డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ కానీ, అలాగే వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని ఇంజురీస్ జరిగాయి, ఆ ఇంజురీస్ నుంచి వాళ్ళు రికవర్ అయ్యి లేదా సర్జరీస్ జరిగి మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు దేర్ నార్మల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఎంత కష్టపడి వచ్చారనేది మనం చాలా తక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. సో మనం ఆన్ స్క్రీన్ ఈవెంట్స్ తప్ప వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలియదండి. సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లోని మోస్ట్లీ ఏంటనంటే బాగా హయ్యర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం వల్ల కానీ, లేదా అవగాహన లేకుండా, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్లోని మనకి ఏదైతే ఉంటుందో ఈ రీహాబిలిటేషన్ సంబంధించి ఫిజికల్ రీహాబ్ తీసుకోకుండా, సరైన ప్రైమింగ్ లేకుండా కనుక మనము స్పోర్ట్స్లో పాల్గొన్నట్టయితే చాలామంది ఇంజురీస్కి ససెప్టబుల్, అంటే ఇంజురీస్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. సార్ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏ జాయింట్స్ ఎక్కువ దెబ్బతినవచ్చు సార్? సో స్పోర్ట్స్ ఇంజరీస్ మనం తీసుకున్నట్టయితే చాలా గేమ్స్ ఉంటాయి. అంటే మనం ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, చాలా గేమ్స్ మన కంట్రీలోనే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో ఎవరు ఏ గేమ్స్ ఆడినా సరే ముఖ్యంగా డ్యామేజ్ అయ్యే జాయింట్స్ కొన్ని మాత్రమే ఉంటాయండి. సో వీటిలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మోకాళ్ళు, నీ జాయింట్. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ 2/3 మనము స్పోర్ట్స్ ఇంజరీస్ తీసుకుంటే చాలామంది మోకాళ్ళకి సంబంధించిన జాయింట్స్ డ్యామేజ్ అవుతూ జరుగుతుందండి. అలాగే ఈ త్రో బాల్ కానీ, వాలీబాల్ కానీ, ఇలాగ ఏదైనా సరే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు కానీ చేసినప్పుడు వాళ్ళకి షోల్డర్ జాయింట్, అంటే మోకాలతో పాటు షోల్డర్ జాయింట్ ఇంజరీ కూడా సెకండ్ మోస్ట్ కామన్ అండి. అలాగే రన్నింగ్ పీపుల్ ఆర్ అథ్లెట్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళలోని యాంకిల్ జాయింట్, పాదం దగ్గర ఇంజరీ అనేది కామన్ అండి. సో నీ జాయింట్, షోల్డర్ అండ్ యాంకిల్, ఈ 3 జాయింట్స్ స్పోర్ట్స్లో కామన్గా దెబ్బతినే యొక్క జాయింట్స్ అండి. సార్ స్పోర్ట్స్ ఇంజరీస్లో కామన్గా జరిగే లెగ్మెంట్ ఇంజరీస్ అంటే ఏమిటి, అది ఎలా చేస్తారు? సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నీ జాయింట్ తీసుకుందామండి. సో మోకాల్లోని ముఖ్యంగా ఏంటంటే ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్లోని ట్విస్టింగ్ ఇంజరీ, అంటే పరిగెట్టేటప్పుడు కానీ లేదా జంప్ చేసినప్పుడు కానీ మోకాలు మెలికి పడటం, అంటే ట్విస్ట్ అయినప్పుడు మనకి మోకాల్లో లెగ్మెంట్స్ కట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ గేమ్ ఏది ఆడినా సరే ఈ మోడ్ ఆఫ్ ఇంజురీ ఎలా అంటే ట్విస్టింగ్ ఇంజురీ. సో ఈ ట్విస్ట్ అయినప్పుడు మనకి మోకాల్లో కొన్ని రకమైన లిగమెంట్స్ ఉంటాయి. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని 2 లిగమెంట్స్ మన మోకాల్లో ముందు భాగం, వెనక భాగంలో ఉండడం జరుగుతుంది. ఈ 2 లిగమెంట్స్ మన మోకాల్ని ట్విస్ట్ అవ్వకుండా, అంటే పక్కకి సడిలిపోకుండా ఆపడం జరుగుతుందండి. అలాగే కొల్లెటరల్ లిగమెంట్స్, అంటే మీడియల్ కొల్లెటరల్, లేటరల్ కొల్లెటరల్ అని చెప్పి 2 లిగమెంట్స్ మన మోకాలకి లోపల భాగం, బయట భాగంలో ఉండడం జరుగుతుంది. మన మోకాలు పక్కకి స్లిప్ అవ్వకుండా ఈ లెగమెంట్స్ మనల్ని జాగ్రత్తగా మన మోకాల్ని కాపాడుతాయండి. అలాగే మనం జంప్ చేసినప్పుడు లేదా మనం పైనుంచి కిందకి దూకినప్పుడు కానీ 2 జాయింట్స్లోని, మోకాల్లోని పైన కింద 2 ఎముకలు, అంటే ఫీమర్ అండ్ టిబియా అని ఏదైతే జాయింట్లో ఎముకలు ఉంటాయో ఈ 2 ఎముకల మధ్యన ర్యాపిడ్ అవ్వకుండా, ఫ్రిక్షన్ అవ్వకుండా మెనిస్కస్ అనే ఒకటి జాయింట్లో ఉన్న లెగమెంట్ షాక్ అబ్జార్ప్షన్ లాగా పనిచేయడం జరుగుతుందండి. సో ఈ 3 ఏదైతే కొల్లెటరల్ లెగమెంట్, క్రూషియేట్ లెగమెంట్ మరియు మెనిస్కస్, ఈ 3 రకాల లెగమెంట్స్ దెబ్బతినడం వల్ల స్పోర్ట్స్ ఇంజరీస్లోని చాలా కామన్గా వాళ్ళు ఇంజరీకి ప్రోన్ అయ్యి వీటిలో ఏదో ఒక లెగమెంట్ డ్యామేజ్ అయ్యి కట్ అవ్వడం కానీ, ఆ లెగమెంట్ స్ప్రెయిన్ అయ్యి కొన్నాళ్ళు రెస్ట్ అవసరం కానీ జరగడం జరుగుతుందండి. డాక్టర్ గారు స్పోర్ట్స్ ఇంజరీస్లో జరిగినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో మనం మెయిన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా స్పోర్ట్స్లోని జాయిన్ అవ్వాలని అనుకున్నా, స్పోర్ట్స్ని కెరీర్ కింద తీసుకోవాలని అనుకున్నా సరే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫిజికల్ కెపాసిటీ అసెస్ చేయాలండి.
అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు మనం స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలని కానీ, లేదా నేను క్రికెట్ ఆడాలి, లేదా అథ్లెట్ కింద నేను పరిగెట్టాలని కానీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా, సో మన బాడీ ఎలాంటి స్ట్రెంగ్త్ ఉన్నది, అలాగే మన యొక్క మజిల్స్ ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నాయి, మన జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అంటే మన మోకాలు కానీ షోల్డర్ కానీ ఎంతవరకు మనం చేసే స్పోర్ట్స్ని మనము చేయగలుగుతామన్న దాన్ని ముందు ఒక ఫిజికల్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాల్సి జరుగుతుందండి. దీనికి సంబంధించి ముందే కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ జాయింట్స్ యొక్క పటుత్వం పెరిగి ఆ జాయింట్ ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే మనం స్పోర్ట్స్లోకి వెళ్ళడం మంచిదండి. అలాగే ఈ స్పోర్ట్స్లో జాయిన్ అయినప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఒక రోజులోనే మనం సివియర్ యాక్టివిటీస్ అంటే సపోజ్ ఎవరైనా సరే రన్నింగ్ చేయాలని అనుకున్న రోజు మొదటి రోజే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో పరిగెట్టడం కాకుండా ఫస్ట్ రోజు ఓన్లీ ఒక 500 మీటర్స్ మాత్రమే రన్నింగ్ చేసి, సో మొదటి వారం రోజులు ఒక 500 మీటర్లు మాత్రం పరిగెట్టి ఆ 500 మీటర్లు పరిగెట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా చేయనప్పుడు నెక్స్ట్ వారం తర్వాత 1 కిలోమీటర్ వరకు రన్నింగ్ చేసి ఆ నెక్స్ట్ వీక్లో 2 కిలోమీటర్స్, సో నెమ్మదిగా ఏదైతే వాళ్ళ యొక్క టార్గెట్ ఉంటుందో స్లోగా దాన్ని పెంచుకుంటూ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క మజిల్ స్ట్రెంగ్తన్ అయ్యి వాళ్ళు అనుకున్నవన్నీ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ స్పోర్ట్స్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఎప్పుడు డైరెక్ట్గా టోర్నమెంట్స్ ప్లే చేయకుండా, సో లోకల్గా వాళ్ళు ఉన్న ఫ్రెండ్లీ టోర్నమెంట్స్వి ఏదైతే ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంటాయో, సో ఈ ప్రాక్టీస్ ఈవెంట్స్ చేయడం వల్ల వాళ్ళ యొక్క జాయింట్స్ ఎంతవరకు టాలరేట్ చేయగలుగుతుంది, అలాగే వాళ్ళకి ఏమైనా ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదనేది కూడా మనకి చాలా సునాయాసంగా తెలుస్తుందండి. ఏమైనా ఇంజురీ జరిగినా వాళ్ళకి ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో చిన్నపాటి గాయాలతోనే వాళ్ళ యొక్క జాయింట్లోని వీక్నెస్ బయటపడడం జరుగుతుంది. తొందరగా వాళ్ళని మనం ట్రైన్ చేసి ఫ్యూచర్ ఇంజురీస్ అవ్వకుండా కాపాడడం జరుగుతుందండి. డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎటువంటి శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి? సో మనం ఈ మోకాల్ జాయింట్ తీసుకొని ఉంటే ముందు చెప్పినట్టుగాను యాంటీ క్రూషియేట్ లిగమెంట్, పోస్ట్ క్రూషియేట్ లిగమెంట్ మరియు కొల్లేటరల్స్ అండ్ మెనిస్కల్ ఈ 3 రకాల లిగమెంట్స్ మ్యాక్సిమంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉన్నదండి. సో ఈ మెనిస్కల్ అన్నది ఏదైతే వాషర్ ఉంటుందో కుషన్ ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్స్లోని ట్విస్టింగ్ ఇంజరీ వల్ల జరగడం జరుగుతుందండి. సో ఇటువంటి పేషెంట్స్కి చాలా సింపుల్గా ఇప్పుడు అందుబాటులో ఉన్న సర్జరీ ఆర్థ్రోస్కోపీ అంటే కీహోల్ ఆపరేషన్. సో మనకి ఏదైతే లాప్రోస్కోపీ ఆపరేషన్ అని కానీ ఎండోస్కోపీ అని వేరే రకమైన బ్రాంచెస్లోని శస్త్రచికిత్సలు ఉన్నాయో, అలాగే ఈ ఆర్థోపెడిక్స్లోని మనం చేసే కీహోల్ ఆపరేషన్ని ఆర్థ్రోస్కోపీ అనడం జరుగుతుందండి. సో ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనం ఒక ఆర్థ్రోస్కోప్ అని ఒక చిన్న రంధ్రం అంటే ఒక కుట్టు మాత్రమే వేసి ఒక కెమెరాని జాయింట్ లోపలికి మనం పంపించడం ద్వారా రెండో సైడు ఇంకొక కుట్టు అంటే 2 కుట్టులతోనే 2 రంధ్రాలతో సర్జరీ చేసి మనం ఏదైతే ఈ తెగిపోయిన మెనిస్కస్ ఉన్నాయో వాటిని మనం రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 4 నుంచి 6 వారాల్లోని ఈ మెనిస్కల్ టేర్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా హీల్ అయ్యి వాళ్ళు కంప్లీట్గా నార్మల్గా రికవర్ అవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ కొల్లెటరల్ లిగమెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొంచెం ఎమర్జెన్సీలోనే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. సో మన మోకాలు సైడ్కి లోపల వైపు కానీ బయటి వైపు కానీ సైడ్కి సబ్లక్సేట్ అంటే పక్కకి ఒరిగిపోకుండా ఉండడం కోసం ఈ లెగమెంట్స్ మనకి పటుత్వాన్ని ఇస్తాయండి. సో ఎప్పుడైనా ఇంజురీ జరిగినప్పుడు ఏదైనా నొప్పి కానీ వాపు కానీ పేషెంట్కి ఆర్ స్పోర్ట్స్ పర్సన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫిజికల్ ట్రైనర్ని కన్సల్ట్ చేసి తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించవలసి ఉంటుందండి. మనకి ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదించిన తర్వాత ఈ ఇంజరీస్లోని క్లినికల్గా అంటే మనం పేషెంట్ని చూసిన వెంటనే ఈ లిగమెంట్స్ ఏమైనా ఇంజరీ ఉన్నదా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటిలోని మనకి ఏమైనా లిగమెంట్ ఇంజరీ ఏమైనా మనకి ఒక సస్పిషియస్గా అనిపించినా సరే ఒక డౌట్ఫుల్ అంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది తీయడం జరుగుతుందండి. ఎక్స్రేస్లో మనకు ఓన్లీ ఎముకలు యొక్క ఫ్రాక్చర్స్ ఏమైనా అయ్యాయి అన్నది మాత్రమే తెలుస్తుంది. బట్ ఎంఆర్ఐ స్కాన్ అన్నది ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో గోల్డ్ స్టాండర్డ్ అండి. సో మనం ఎంఆర్ఐ స్కాన్ తీయడం వల్ల ఏ లిగమెంట్ దెబ్బతిన్నది ఏ లిగమెంట్ కట్ అయింది అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఈ లిగమెంట్స్ కొల్లెటరల్స్ సర్జరీ మనకి ఎప్పుడైనా కట్ అయినట్టు కానీ మనకి తెగిపోయినట్టున్నట్టయితే కనుక మనం ఇమీడియట్గా సర్జరీ చేసి వాటిని మనం రిపేర్ చేయడం వల్ల ఇమీడియట్గా అది రికవర్ అయ్యి పేషెంట్స్ మళ్ళీ తొందరగా వాళ్ళ ఒక స్పోర్ట్స్కి తిరిగి చేరుకోవడం జరుగుతుందండి. అలాగే క్రూషియేట్ లిగమెంట్స్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని ఈ 2 లిగమెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ మిగతా ముందు చెప్పిన లిగమెంట్స్తో పోలిస్తే ఇది కొంచెం మేజర్ సర్జరీ. అంటే ఈ 2 క్రూషియేట్ లిగమెంట్స్ మన యొక్క మోకాల్ని పక్కకి కానీ లోపలికి కానీ ట్విస్ట్ అవ్వకుండా ముందుకి వెనక్కి స్లిప్ అవ్వకుండా మనకి ఈ ట్విస్టింగ్ ఫోర్స్ని అరికట్టడం జరుగుతుందండి. సో ఈ లిగమెంట్స్ కట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డాక్టర్ గారిని సంప్రదించి
ఎంఆర్ఐ స్కాన్లోని మనకి లిగమెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు శస్త్రచికిత్స ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ ఏసీఎల్ లేదా పీసీఎల్ అన్న లిగమెంట్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే తర్వాత మనం స్పోర్ట్స్ ఆడుదామన్నా లేదా రన్నింగ్ చేసినా ఏదైనా స్పీడ్గా వాకింగ్ చేసినా మన మోకీలు సపరేట్గా సైడ్కి స్లిప్ అవ్వడం జరుగుతుంది. ఒక లిగమెంట్ మాత్రమే తెగిన పరిస్థితుల నుంచి మనం పక్క లిగమెంట్స్ కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూగా ఉండడం వల్ల పక్క లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యి కొలెటరల్స్ కానీ మెనిస్కస్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ ఏసీఎల్ పీసీఎల్ అన్నది మనకి గనక కట్ అయినట్టు తెలిసిన వెంటనే ఈ డేట్లోనే ఖచ్చితంగా మనం శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ లేదా పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయటం అండి. సో ఈ రోజుల్లో మనం ఈ సర్జరీని ఆర్థ్రోస్కోపిక్ ద్వారా చేస్తున్నాము. సో ఈ ఆర్థ్రోస్కోపీలోని ఈ లిగమెంట్ ఏదైతే కట్ అయి ఉంటుందో పక్క నుంచి మనం వేరే హ్యామ్స్ట్రింగ్ టెండాన్స్ అనేది తీయడం వల్ల కానీ ఆర్ బోన్ పెటలార్ బోన్ అంటే మోచిప్ప దగ్గరలోనే ఒక చిన్న భాగం తీసి ఈ కట్ అయిన నరం లిగమెంట్ ప్లేస్లోని మనం కొత్త లిగమెంట్ని తయారు చేయడం జరుగుతుందండి. వీటిల్ని మనం పైన ఒక ఎండో బటన్ అని కానీ లేదా బయోస్క్రూస్ అని కానీ మనము ఇంప్లాంట్స్ వాడి దీన్ని మోకాల లోపల మనం బిగించడం లేదా ఫిక్స్ చేయడం జరుగుతుందండి. సో ఈ సర్జరీస్ చేసుకున్న తర్వాత పేషెంట్స్కి హీలింగ్ ఫాస్ట్గా ఉండి చిన్న కొత్తతోనే మనం సర్జరీ చేయడం వల్ల వాళ్ళ రికవరీ కూడా చాలా తొందరగా ఉంటుందండి. సో మనం ఆపరేషన్స్ ఏం చేస్తామని చెప్పుకునే ముందు ఈ లిగమెంట్స్ ఎక్కడెక్కడ మనకి కట్ అవ్వడం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మోకాలు మోడల్. సో మోకాలు మన మూమెంట్ అన్నది ఇలా జరుగుతూ ఉంటుందండి. మనం బెండ్ చేయడం కానీ తిరిగి స్ట్రైట్గా చేయడం కానీ జరుగుతుంది. సో ఈ మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎప్పుడైనా ఏంటంటే ట్విస్టింగ్ ఇంజరీ. సో మోకాల్ జాయింట్ ఎప్పుడైనా సరే ట్విస్టింగ్ ఇంజరీ అయినప్పుడు ఈ లిగమెంట్స్ కట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇందులో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే కొల్లేటరల్ లిగమెంట్స్ అంటే సైడ్న ఈ పక్క వైపు ఏదైతే మనకి బయట వైపు లోపల వైపు ఉన్నాయో ఈ లిగమెంట్స్ని కొల్లేటరల్ లిగమెంట్స్ అంటం జరుగుతుందండి. సో ఈ లిగమెంట్స్ ఎప్పుడైనా సరే కట్ అయినట్టయితే కనుక మనకి ఎంఆర్ఐ స్కాన్లో ఖచ్చితంగా తెలుస్తుంది. నడిచేటప్పుడు మన కాలు పక్కకు ఒరిగిపోవడం జరుగుతుందండి. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని మనము ఆర్థ్రోస్కోపీ డాక్టర్ గారిని ఖచ్చితంగా మనం సంప్రదించవలసి ఉంటుంది. ఈ లిగమెంట్స్ని మనం ఎమర్జెన్సీ బేసిస్ అంటే కట్ అయిన వెంటనే మనకు తెలిసిన వెంటనే వీటిని మనం రిపేర్ అంటాం. అంటే కొల్లేటరల్ లిగమెంట్ రిపేర్ అని సర్జరీ చేయడం వల్ల ఇమ్మీడియట్గా మనం సర్జరీ చేసి వాళ్ళని 4 నుంచి 6 వారాల్లోనే కంప్లీట్గా హీల్ అయినట్టు చేయొచ్చండి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మెనిస్కస్ అంటే ఈ వాషర్ ప్రాబ్లం అన్నది ఏదైతే ఉంటుందో సో ఇది మనకి మోకాల్లోని వాషర్ లాంటివి ఉంటాయండి. సో ఇది 2 ఎముకలకి మధ్యలో షాక్ అబ్జార్ప్షన్ అంటే కుషనింగ్ ఎఫెక్ట్. మనం పరిగెట్టినప్పుడు కానీ జంప్ చేసినా సరే ఈ 2 ఫీమర్ అండ్ టిబియా 2 బోన్స్కి మధ్యలో షాక్ అబ్జార్ప్షన్ లాగా ఈ మెనిస్కస్ అన్నది లోపల వైపు బయట వైపు ఉంటాయండి. లేటరల్ మెనిస్కస్ అండ్ మీడియల్ మెనిస్కస్ అని ఈ 2 మెనిస్కస్ షాక్ అబ్జార్ప్షన్స్ కింద మనకి వర్క్ చేయడం జరుగుతుందండి. సో మళ్ళీ ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఏదైనా ట్విస్టింగ్ ఇంజరీ ఉన్నప్పుడు మోస్ట్ కామన్గా ఇది లోపల వైపు ఉన్న మీడియల్ మెనిస్కస్ అనే యొక్క ఈ షాక్ అబ్జార్ప్షన్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మెనిస్కస్ కనుక తెగినట్టయితే కనుక వీటిని మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మెనిస్కల్ రిపేర్ అనే చిన్న కీహోల్ ఆపరేషన్ ద్వారా మనం వాటిని సరిచేయడం జరుగుతుందండి. అయిన తర్వాత 3వ రకం సర్జరీస్ వచ్చి క్రూషియేట్ లిగమెంట్స్. సో అంటే మనం ఏదైనా బెండ్ చేసేటప్పుడు మీరు లిగమెంట్లో చూసినట్టయితే ఈ లిగమెంట్ సో ఇది యాంటీరియర్ క్రూషియేట్. సో ముందు భాగంలో ఉండేదాన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనడం జరుగుతుంది. అలాగే వెనక భాగంలోని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఉంటుందండి. సో ఈ 2 క్రూషియేట్ లిగమెంట్స్ మనకి స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల మనం పరిగెట్టినప్పుడు కానీ స్పీడ్గా నడిచినప్పుడు కానీ కాలు ముందుకి వెనక్కి అంటే ఈ ఏదైతే స్లిప్ అవుతూ ఉంటుందో ఈ ప్రాబ్లం నుంచి మనం కాపాడటం జరుగుతుందండి. సో ఈ లిగమెంట్స్ యాంటీ క్రూషియేట్ లిగమెంట్ పోస్ట్ క్రూషియేట్ లిగమెంట్ కనుక ఇంజరీ అవ్వడం వల్ల మనకి వచ్చే సమస్య ఏంటంటే పరిగెట్టినప్పుడు కానీ స్పీడ్గా నడిచినా మన కాలు స్లిప్ అయ్యి బ్యాలెన్స్ లేదు నేను పడిపోతున్నట్టు అనిపిస్తుంది అన్న కామన్ కంప్లైంట్తో వీళ్ళు రావడం జరుగుతుందండి. సో ఈ ఏసీఎల్ అండ్ పీసీఎల్ లిగమెంట్స్ కట్ అయినప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వీటిని మనం తిరిగి రీకన్స్ట్రక్షన్ అంటే కట్ అయిన దాన్ని మనం తిరిగి కుట్లు వేయడం కానీ రిపేర్ చేయడం జరగదు. సో వీటిని మనం పక్క నుంచి వేరే లిగమెంట్స్ ద్వారా ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ ఆర్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ అండ్ సర్జరీ చేయడం వల్ల వాటిని కంప్లీట్గా మనం రికవర్ చేయడం జరుగుతుందండి. డాక్టర్ గారు స్పోర్ట్స్ పర్సన్లోని ప్రమాదాలకు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో మనం ఈ స్పోర్ట్స్ పర్సన్లోనే ఉన్న ప్రమాదాలు జరిగితే ఏం చేయాలని చూసాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే మనం ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ నివారణ అంటే అసలు ఇంజరీస్ బారిన పడకుండా ఏం చేయాలి అని. సో ముందు చెప్పినట్టుగానే ఈ
ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ట్రైనింగ్లో జాయిన్ అవుతారో ఇనీషియల్గా వాళ్ళకి వార్మప్ ఎక్సర్సైజెస్ అంటే సో స్పోర్ట్స్కి వెళ్ళే ముందు డైరెక్ట్గా స్పోర్ట్స్లోని కానీ క్రికెటర్ అయితే డైరెక్ట్గా క్రికెట్ గేమ్లో కానీ అదే అథ్లెట్ అయితే రన్నింగ్ కానీ స్ప్రింట్ కానీ చేయకుండా వార్మప్ ఎక్సర్సైజెస్ డైలీ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు వార్మప్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల వాళ్ళ యొక్క కండరాల మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి వాళ్ళు తిరిగి మనకి మెయిన్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం కానీ డ్యామేజ్ అవ్వకుండా కాపాడటం జరుగుతుందండి. అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎప్పుడైతే సరే ఈ ఈవెంట్స్ గ్యాప్ వచ్చినప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా సరే రన్నింగ్ యాక్టివిటీ ఉండి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వేరే స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైతే గ్యాప్ ఉంటుందో దీనిలోని వాళ్ళ యొక్క ఈ ఎక్సర్సైజెస్ కానీ వార్మప్ కానీ చేయకపోవడం వల్ల ఈ గ్యాప్లోని వాళ్ళ యొక్క మజిల్స్ వేస్టింగ్ అంటే కండరాలు వీక్ అవ్వడం వల్ల తిరిగి స్పోర్ట్స్లో పాల్గొన్నప్పుడు ముందుసారి వాళ్ళు పాల్గొన్నప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చేశారో ఆ పర్ఫార్మెన్స్ అవుట్పుట్ ఈసారి ఇవ్వలేకపోవడం జరుగుతుందండి. సో వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఈవెంట్స్ జరిగినా లేకపోయినా వాళ్ళు పార్టిసిపేట్ చేసినా లేకపోయినా వాళ్ళ యొక్క ఫిట్నెస్ మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఫిట్నెస్ మెయింటెనెన్స్ కోసం ప్రతిరోజు లేదా రోజువారీ కానీ వారంలో కొన్ని రోజులు ఫిక్స్డ్గా లేదా ఇన్ని గంటలు ఫిట్నెస్ కోసం అని వాళ్ళు కేటాయించవలసి ఉంటుంది. అలాగే ఏ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఆ జాయింట్స్ యొక్క మజిల్ స్ట్రెంగ్తన్ చేయడం కోసం సపరేట్గా ఎక్సర్సైజెస్ వాళ్ళ యొక్క రీహాబ్ ట్రైనర్ చెప్తారండి. సో వాళ్ళ ట్రైనర్ చెప్పినట్టు ఆ జాయింట్కి సంబంధించిన మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేసుకొని వాళ్ళ ఈవెంట్కి వెళ్ళే ముందు మాత్రం డెఫినెట్గా కొన్ని రోజుల పాటు సివియర్గా మనం ఎక్సర్సైజెస్ చేయడం జరుగుతుందండి. సో ఈ జాగ్రత్తలు పాటించి వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు స్పోర్ట్స్లోని బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అండ్ వాళ్ళ ఈవెంట్స్లోని మెడల్స్ తెచ్చుకునే సాధ్యత ఉంటుందండి. స్పోర్ట్స్ పర్సన్స్ ఇంజ్యూరీ అయిన తర్వాత శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటారు కదండి, మళ్ళీ తిరిగి ఎప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరు స్పోర్ట్స్? సో ఇది వన్ గుడ్ క్వశ్చన్ అండి. సో మా దగ్గరికి చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ వస్తూ ఉంటారు. సో యాజ్ ఏ ఆర్థ్రోస్కోపీ సర్జన్ చాలా స్పోర్ట్స్ పర్సన్స్కి సర్జరీలు చేస్తాం. సో అందరూ అడిగేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏదైనా లెగ్మెంట్ కట్ అయిందని అంటే డాక్టర్ గారు మాకు లెగ్మెంట్ కట్ అయిపోయింది సర్జరీ. సో సర్జరీ అనగానే చాలామంది భయపడతారు. బట్ మనం మామూలు పేషెంట్స్కి స్పోర్ట్స్ పర్సన్స్కి అని అంటే చాలా ధైర్యంగా ఉంటారండి, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో వాళ్ళు సర్జరీస్ కన్నా భయం ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్లీ ప్రాబ్లం లేదా వాళ్ళ ఉన్న ఓన్లీ టెన్షన్ ఏంటంటే రిటర్న్ టు స్పోర్ట్స్. సో అంటే నాకు సర్జరీ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు లేదా భయం లేదు డాక్టర్ గారు, ఆపరేషన్ అయిన తర్వాత నేను ముందులాగా పరిగెట్టగలనా లేదా నేను ముందులాగే నేను బాల్ ఇసరగలనా, సో నేను ఆపరేషన్కి ముందు నేను ఎలా అయితే స్పోర్ట్స్ ఆడుతున్నానో సో తిరిగి నేను ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ లెవెల్కి నేను చేరుకోగలను అన్నది మోస్ట్ కామన్గా అందరూ అడగడం జరుగుతుందండి. సో మనం అడ్వైజ్ ఏంటంటే ఈ రోజుల్లో మనకున్న ఫెసిలిటీస్ వల్ల కానీ అలాగే ఈ రోజుల్లో మనకున్న ఎక్విప్మెంట్ వల్ల కానీ సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే 100% మనం ఆ సర్జరీస్ని చేసి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తిరిగి 100% ముందు లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో బట్ దీనిలో కొన్ని కీలకమైనవి ఏంటంటే సూచించవలసినది లేదా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీ అయిన వెంటనే మనం డాక్టర్ గారిని ఎంత తొందరగా కలిసాం అంటే ఏదైనా లెగ్మెంట్ కట్ అయినప్పుడు సో ఇమ్మీడియట్గా మనం ఎముకల డాక్టర్ గారిని ఆర్థ్రోస్కోపీ సర్జన్ కానీ కలిసి ఈ ప్రాబ్లంకి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళ రికవరీ ఆల్మోస్ట్ నార్మల్గా ఉంటుందండి. అలాగే ఈ ఇంజురీ అయిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేసి చాలా కాలం టైంని వృధా చేసి వేరే లెగమెంట్స్ కూడా ప్రాబ్లం అయినట్టు చేసుకున్నానంటే వాళ్ళ యొక్క సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఫంక్షనల్ అవుట్కమ్ అన్నది తగ్గిపోతూ ఉంటుందండి. అలాగే సర్జరీ తర్వాత ఆపరేషన్ అయింది కదా సో అంతా బాగైందని అంటే లేదండి. ఆపరేషన్ ఒక ఎత్తైతే 50% సర్జరీలో క్లియర్ అవ్వగానే నెక్స్ట్ 50% మళ్ళీ మునుపటిలాగే ఫిజియోథెరపీ అండ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. సో సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఫిజికల్ రీహాబిలిటేషన్ చేస్తున్నారో ఎంతవరకు వాళ్ళు ట్రైనింగ్ ఫిట్నెస్ పెంపొందించుకున్నారు బట్టి వాళ్ళు మళ్ళీ ముందులాగే స్పోర్ట్స్కి రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేశారు. అంటే బేసిక్గా స్పోర్ట్స్ ఆడేస్తారు కానీ వాళ్ళు ఎలా రికవర్ అవ్వాలి ఏం చేయాలని చెప్పి వాళ్ళకు తెలియదు. ఇది అసలు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇంజూరీ పర్సన్స్ కానీ అసలు ఎలా రికవర్ అవ్వాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ప్రముఖ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ గంగవరపు గారు మనకి తెలియజేశారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ హెల్త్. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి.